హలో ఆల్ అండ్ వెల్కమ్ టు దైవి. పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ కి 2 months గ్యాప్ లో 2 పండగలు. వార్ 2 కి ఊహించని రేంజ్ లో రిలీజ్ ప్లాన్ చేస్తున్న మేకర్స్. వీటితో పాటు కింగ్డమ్ రిలీజ్ డేట్ గురించి, వెంకీ మామ క్రేజీ లైనప్ గురించి ఇలా ఈ వారం మంచి మంచి అప్డేట్స్ ఉన్నాయి. ఫస్ట్ ఈ వీక్ మూవీస్ విషయానికి వస్తే సూపర్ మ్యాన్ సినిమా అయితే నాకు నచ్చిందండి. గ్రేట్ విజువల్స్ తో, మంచి యాక్షన్ సెట్ పీసెస్ తో, లోడ్స్ ఆఫ్ ఫన్ తో హ్యాపీగా ఎంజాయ్ చేసే సినిమా ఇది. రీసెంట్ టైమ్స్ లో బెస్ట్ సూపర్ హీరో సినిమా ఇది. థియేటర్స్ లోనే ఉంది, మిస్ అవ్వకండి. ఓబామా అయ్యో రామా సినిమా అయితే నచ్చలేదండి. అస్సలు ఎంగేజింగ్ గా అనిపించలేదు. అండ్ మూవీలో చాలా జోక్స్ ఉంటాయి గానీ ఏది వర్క్ అవ్వలేదు. ఈ టీజర్ అండ్ ట్రైలర్స్ విషయానికి వస్తే జూనియర్ ట్రైలర్ రిలీజ్ అయింది. ఎంటర్టైన్మెంట్ తో పాటు మంచి ఎమోషనల్ డ్రామా కూడా ఉంది. ఈ మూవీ జూలై 18th కి రిలీజ్ అవుతుంది. రానా దగ్గుపాటి గారు ప్రజెంట్ చేస్తున్న కొత్తపల్లిలో ఒకప్పుడు ట్రైలర్ రిలీజ్ అయింది. స్టార్టింగ్ చూసి మంచి రూరల్ రామ్ కామ్ అనుకున్నా గానీ మూవీలో మిస్టరీ ఎలిమెంట్ కూడా ఉంది. సినిమా ఈ శుక్రవారమే రిలీజ్ అవుతుంది. అశోక్ గల్లా, శ్రీ గౌరీ ప్రియ వింటారా సరదాగా టీజర్ రిలీజ్ అయింది. మంచి రామ్ కామ్ ఫీల్స్ ఇచ్చింది. మహావతార్ నరసింహ ట్రైలర్ రిలీజ్ అయింది, బాగుంది కూడా. ఈ యానిమేటెడ్ ఫిల్మ్ ని హోంబలే వాళ్ళు ప్రొడ్యూస్ చేస్తున్నారు. కేడి ద డెవిల్ టీజర్ రిలీజ్ అయింది. డైలాగ్స్, యాక్షన్స్ రెండు చాలా పవర్ఫుల్ గా ఉన్నాయి. ఆల్సో గదదారి హనుమాన్ మూవీ టీజర్ రిలీజ్ అయింది. ఇక లిరికల్స్ ఒకసారి వినేస్తే హరిహర వీరమల్లు ఎవరది సాంగ్ రిలీజ్ అయింది. లిరిక్స్ చాలా స్ట్రైకింగ్ గా ఉన్నాయి, వినండి. చిన్న హై వస్తుంది. కూలీ నుండి మోనికా సాంగ్ రిలీజ్ అయింది, వినండి. ఇన్స్టెంట్ గా ఎక్కేసింది. ఎస్పెషల్లీ సౌబిన్ గారు స్టెప్స్ చేశారు, అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఆ స్పీడు, ఆ గ్రేసు కుమ్మేశారు అంతే. సీతాపయనం మూవీ నుండి ఎనర్జెటిక్ సాంగ్ ఏ ఊరికెళ్తావే పిల్ల సాంగ్ రిలీజ్ అయింది. ఆల్సో చౌదరి గారు అబ్బాయితో రెడ్డి గారు అమ్మాయి మూవీ నుండి ఎంత ముద్దుగున్నావే సాంగ్ రిలీజ్ అయింది. ఇక మనందరి ఫేవరెట్ కీ అప్డేట్స్ ఒకసారి చూసేస్తే ఫైనల్లీ TFI మోస్ట్ యాంటిసిపేటెడ్ మూవీ ఓజీ షూట్ కంప్లీట్ అయిపోయింది. డేట్ కూడా ఏం మార్చలేదు. ఈ సెప్టెంబర్ 25th కే ఈ మూవీ థియేటర్ కి రాబోతుంది. అదేంటో గానీ ఓజీ నుండి వచ్చిన ప్రతి పోస్టర్ మామూలు హై అయితే ఇవ్వట్లేదు. రీసెంట్ పోస్టర్ కూడా అదిరిపోయింది. అండ్ లాస్ట్ టైం తమన్ గారు ఓజీ షూట్ రెజ్యూమ్ అయ్యాక ఫైర్ స్టార్మ్ సాంగ్ రిలీజ్ చేస్తామన్నారు. ఇప్పుడు షూట్ కూడా అయిపోయింది. మరి ఇంకెప్పుడు రిలీజ్ చేస్తారో ఏంటో. మేబీ హరిహర రిలీజ్ కోసం ఆగుతున్నారేమో. అదే నిజమైతే ఆగస్ట్ లో ఈ సాంగ్ రిలీజ్ ఉండొచ్చు. అండ్ హరిహర వీరమల్లు మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ డేట్ పై ఒఫీషియల్ న్యూస్ రాలేదు, కానీ సోషల్ మీడియాలో అయితే ఈ జూలై 20th విజయవాడ తిరుపతిలో ఉండొచ్చు అనే న్యూస్ వినిపిస్తుంది. బట్ ఇంకా అఫీషియల్ అనౌన్స్మెంట్ రావాలి. కళ్యాణ్ గారి ఫ్యాన్స్ టైం స్టార్ట్ అయిపోయిందండి. వార్ 2 కి 2 తెలుగు రాష్ట్రాల్లో చాలా పెద్ద రేంజ్ లో రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు. ఈసారి ఒక్క ఆంధ్ర తెలంగాణలోనే 500+ బెనిఫిట్ షోస్ ప్లాన్ చేస్తున్నారు. లాస్ట్ టైం ఇదే రేంజ్ లో దేవరాక్ కూడా రిలీజ్ చేశారు. కట్ చేస్తే డే 1 RRR తర్వాత సెకండ్ హైయెస్ట్ ఓపెనింగ్ కలెక్షన్ రికార్డ్ సెట్ చేసింది. మళ్ళీ ఇప్పుడు అదే రేంజ్ లో రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు. అండ్ ఇప్పుడు హృతిక్ అండ్ యష్ రాజ్ ఫిల్మ్స్ వల్ల హిందీ బెల్ట్ కూడా చాలా స్ట్రాంగ్ అయింది. అన్ని కరెక్ట్ గా సెట్ అయితే ఈసారి నంబర్లు దేవరా RRR దాటి పుష్పడు తర్వాత ఆగినా ఆశ్చర్యపోక్కర్లేదు. బట్ ఆ రోజు కూలీ 2 కూడా ఉండడం కొంచెం ఆలోచించాల్సిన విషయమే. టైగర్ ఫ్యాన్స్ రెడీ ఉండండి, ఇంకొక 1 month ఉంది మీ పండక్కి. రామ్ చరణ్ గారి పెద్ది మూవీ నుండి శివరాజ్ కుమార్ గారు యాజ్ గౌరా నాయుడు పోస్టర్ రిలీజ్ అయింది. ఇండియన్ సినిమా ఇండస్ట్రీ హిట్ బాహుబలి మూవీని 2 parts కలిపి సింగిల్ మూవీగా ఈ అక్టోబర్ 31st కి రిలీజ్ చేస్తున్నారంట. మరి 2 parts కలిపి అంటే రన్ టైం ఎంత ఉంటుందో చూడాలి. ఏదేమైనా ఈ బాహుబలి రిలీజ్ లో కూడా ఇండియా వైడ్ న్యూ రికార్డ్స్ పెట్టడం పక్క. రీసెంట్ గానే బాహుబలి రిలీజ్ అయ్యి 10 years అయిన సందర్భంగా టీం మొత్తం రీయూనియన్ ప్లాన్ చేశారు. స్వీటీ ఒక్కరే మిస్ అయ్యారు. అండ్ ఈ రీయూనియన్ లో ప్రభాస్ గారి లుక్స్ మాత్రం అదిరిపోయాయి. సీనియర్ హీరోస్ లో వెంకటేష్ గారి లైనప్ అయితే మామూలుగా లేదు మాస్టరు. ఆల్రెడీ సంక్రాంతికి వస్తున్నాంతో 300 crore కొట్టేసిన వెంకీ మామ నెక్స్ట్ త్రివిక్రమ్ గారితో ఒక మూవీ చేస్తున్నారు. అండ్ దాంతో పాటు అనిల్ రావుపుడి మెగా 157 లో వెంకటేష్ గారు ఒక ఇంపార్టెంట్ క్యామియో చేయబోతున్నారు. అండ్ దీనికి మించిన విషయం అంటే మన బాలయ్య బాబు గారితో కూడా వెంకీ మామ ఒక మూవీ చేయబోతున్నారు. దీంతో పాటు ఇంకా దృశ్యం 3, సంక్రాంతికి వస్తున్నాం 2, ఏకే మళ్ళీ సంక్రాంతికి వస్తున్నాం మూవీ. అబ్బో ఇంత క్రేజీ లైనప్ ప్రెసెంట్ మన TFI లోనే ఏ హీరోకి అంతా వెంకీ మామ హవానే. కింగ్డమ్ రిలీజ్ డేట్ పై కన్ఫ్యూజన్ తో ఉన్న విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ కి మూవీ టీం క్లారిటీ ఇచ్చేసింది. మూవీ జూలై 31st కి రిలీజ్ అవుతుంది. రీసెంట్ గా ప్రోమో కూడా వదిలారు. యాక్షన్ మామూలుగా లేదు అందులో. అండ్ శ్యామ్ సింగ్ రాయ్ ఫేమ్ రాహుల్ సంక్రిత్యాన్ డైరెక్షన్ లో విజయ్ చేస్తున్న VD14 పూజ సెరమనీ మొన్న 10th July జరగాల్సింది. బట్ రీజన్స్ ఏంటో తెలియదు గానీ అది క్యాన్సిల్ అయింది. అండ్ ఈ హిస్టారికల్ యాక్షన్ మూవీ 19th century రాయలసీమ బ్యాక్ డ్రాప్ లో ఉంటుందంట. నాగవంశీ గారు ప్రొడ్యూస్ చేస్తున్న సిద్ధు జొన్నలగడ్డ న్యూ ఫిల్మ్ బ్యాడాస్ పోస్టర్ రిలీజ్ అయింది. లాస్ట్ టైం ఒక ఇంటర్వ్యూలో వంశీ గారు మాట్లాడుతూ సిద్ధు సందీప్ వంగా స్టైల్ ఆఫ్ మేకింగ్ తో ఒక సినిమా చేయబోతున్నాడు. అయితే సినిమా మ్యాసివ్ బ్లాక్ బస్టర్ అవుతుంది, లేకపోతే వంగాల ట్రై చేసి చేతులు కాల్చుకున్నాడు అంటారు
చేస్తారని చెప్పారు. పోస్టర్ చూస్తుంటే ఆ రోజు చెప్పింది ఈ మూవీ గురించే అనిపిస్తుంది. కిల్ మూవీలో యాక్ట్ చేసిన రాఘవ్ జియల్ పారడైజ్ మూవీలో ఆన్ బోర్డ్ అయ్యారు. అంతకు మించిన ఎగ్జైటింగ్ కాస్టింగ్ అంటే ఈ మూవీలో సీనియర్ యాక్టర్ బాబు మోహన్ గారు కూడా యాక్ట్ చేస్తున్నారంట. కాస్టింగ్ చాయిస్ మాత్రం అద్రిపోయింది కదా. రామ్ పోతినేని యాక్ట్ చేస్తున్న ఆంధ్రా కింగ్ తాలూకా మూవీలో తను ఒక సాంగ్ రాశారని న్యూస్ వచ్చింది కదా. ఇప్పుడు ఆ సాంగ్ ఈ మంత్ ఎండ్ లోపు రిలీజ్ కి ప్లాన్ చేస్తున్నారంట. భాగ్యశ్రీ ఫీమేల్ లీడ్ గా చేస్తున్న ఈ మూవీని మహేష్ బాబు డైరెక్ట్ చేస్తున్నారు. యంగ్ హీరో కిరణ్ అబ్బవరం అప్కమింగ్ మూవీ కే ర్యాంప్ గ్లిమ్స్ రేపు రిలీజ్ అవుతుంది. అండ్ ఈయన ప్రొడ్యూసర్ గా మారి చేస్తున్న తిమ్మరాజుపల్లి టీవీ ఫస్ట్ లుక్ రిలీజ్ అయింది. సినిమాలో చాలా న్యూ ఫేజెస్ ఉన్నాయి. పూరి జగన్నాథ్ విజయ్ సేతుపతి మూవీ హైదరాబాద్ లో స్టార్ట్ అయింది. అండ్ ఈ మూవీలో ఫిమేల్ లీడ్ గా సంయుక్త యాక్ట్ చేస్తున్నారు. రవితేజ గారి నెఫ్యూ మాధవ్ లీడ్ గా చేస్తున్న మారెమ్మ మూవీ ఫస్ట్ లుక్ రిలీజ్ అయింది. ఇదొక హై ఆక్టెన్ రూరల్ యాక్షన్ ఫిల్మ్ మాట. మైథలాజికల్ థ్రిల్లర్ కాంతారా చాప్టర్ 1 ఈ అక్టోబర్ 2 కి వరల్డ్ వైడ్ గా రిలీజ్ అవుతుంది. చాలా ఇయర్స్ తర్వాత మళ్ళీ ఎస్జే సూర్య గారు డైరెక్టర్ చైర్ లో కూర్చోబోతున్నారు. ఈయన డైరెక్టర్ గా నెక్స్ట్ కిల్లర్ అనే మూవీ చేయబోతున్నారు. అండ్ ఈ మూవీకి ఏఆర్ రెహమాన్ గారు మ్యూజిక్ కంపోజ్ చేస్తున్నారు. రీసెంట్ గా ఎంఎం కీరవాణి గారి ఫాదర్ లిరిసిస్ట్ శివశక్తి దత్తా గారు కాలం చేశారు. ఛత్రపతిలో అగ్నిస్కలన, సాహోరే బాహుబలి, హనుమాన్ లో అంజనాద్రి ఇలాంటి పవర్ఫుల్ సాంగ్స్ రాసింది ఈయనే. మీ పాటలు ఎప్పటికీ మాతో ఉండిపోతాయి సార్. ఓం శాంతి. నెక్స్ట్ వీక్ కిరీటి శ్రీలీల యాక్ట్ చేస్తున్న జూనియర్ మూవీ జూలై 18 కి రిలీజ్ అవుతుంది. కేర్ ఆఫ్ కంచరపాలెం ఫేమ్ ప్రవీణ పరచూరి గారు డైరెక్ట్ చేసిన కొత్తపల్లిలో ఒకప్పుడు మూవీ ఈ జూలై 18 కి రిలీజ్ అవుతుంది. రీ రిలీజెస్ విషయానికి వస్తే ఈ జూలై 19న సూర్య గారి వీడొక్కడే మూవీ రీ రిలీజ్ అవుతుంది. ఇక అఖిల భారత ఇంటి వద్దనే సినిమా సంఘం సభ్యుల కోసం ఓటీటీ రిలీజెస్ విషయానికి వస్తే తెలుగు ఫిల్మ్ 8 వసంతాలు నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమ్ అవుతుంది. మలయాళం యాక్షన్ డ్రామా నరివెట్ట సోనీ లివ్ లో స్ట్రీమ్ అవుతుంది. తెలుగు ఫిల్మ్ శారీ ఆహాలో అవైలబుల్ ఉంది. 7 బేర్స్ సీజన్ 1 నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమ్ అవుతుంది. సో అదండి గురుగారు. అలానే ఈ వీడియో మీకు నచ్చటైతే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు Thai View and hit the bell icon for more updates. Thanks for watching. This is Team Thai View signing off.